నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను విసాయ్. ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా డీలిమిటేషన్. ఇక డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదా? జూన్లో మళ్ళీ ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారా? లోక్సభ అసెంబ్లీ సీట్లను 50% పెంచుతూ కూడా మళ్ళీ బిల్లు తెస్తారా? పనిలో పనిగా మహిళా బిల్లును కూడా ఆమోదించుకునే యోచనలో మోదీ సర్కార్ ఉందా? రైట్, ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా ఢిల్లీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఈ అంశాలపై కూడా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఇక మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయి. దాంతో ఈసారి సరికొత్త వ్యూహంతో మోదీ సర్కార్ వెళ్తోందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. కాకపోతే నేడు వ్యతిరేకించినటువంటి విపక్షాలను ఒప్పించే బాధ్యతను కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పగించారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గెలిచిన తర్వాత ఎన్డీఏ సర్కార్ దూకుడుగా ఉంది. అలాగే జూన్ 9వ తేదీన పాటు మోదీ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతోంది. పనిలో పనిగా కేంద్ర కేబినెట్ కూడా భారీగా ప్రక్షాళన చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గం నుండి కొందరికి ఉద్వాసన తప్పదంటూ కూడా అనుకుంటున్నారు చాలామంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్కు చోటు కల్పిస్తారనే టాక్ కూడా వస్తుంది. ఇక కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. మరి కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? విపక్షాలు ఎలా స్పందిస్తాయి అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. దీనికి సంబంధించినటువంటి డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి మహేష్ నామాని గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ బండర్ రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. బండర్ రామ్మోహన్ గారు నమస్కారం. సార్, మొత్తానికైతే డీలిమిటేషన్ మీద మొన్న పెద్ద రచ్చ జరిగిందనే చెప్పుకోవచ్చు. సో మళ్ళీ కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది, అలాగే ఖచ్చితంగా డీలిమిటేషన్ పైన కూడా చర్చ జరుగుతుంది అన్న దానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? నిజంగా డీలిమిటేషన్కి అన్ని విపక్షాలు కూడా మద్దతు ఇస్తాయా? సాయి గారు, మీకు వీడియో ప్రతి మహేష్ గారికి అట్లాగే ప్రైమ్ ప్రేక్షణ నమస్కారం. 2-4 అవుతుంది కనుక 6 అవుతుంది. మొన్న ఏ పరిస్థితి, ఇవాళ అదే పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఈనాడైనా కేంద్ర ప్రభుత్వం, నేను పార్టీ అనుకుని కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు ప్రవేశపెట్టడంలో కొన్ని పొరపాట్లు చేసింది. నేనైతే పూర్తిగా బిల్లును సమర్థిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించిన కారణాలు ఉన్నాయి. వ్యతిరేకించడం వల్ల దక్షిణ భారతదేశం రేపు చాలా నష్టపోయే వ్యతిరేకించడం వల్ల అంటున్నాను, అనుకూలించడం వల్ల బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ 2027 జనాభా లెక్కలు కనుక వస్తే రేపు ఉత్తర భారతీయులు కనుక చైతన్యం చెందితే, రేపు ఎవరైనా వాళ్ళ కుల పెడితే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఒక మనిషికి ఒక ఓటు కనుక మేము ఎందుకు తగ్గాలి, మీరు ఎందుకు పెరగాలి అని దక్షిణ భారతీయులు వాళ్ళు ప్రశ్నిస్తాం. ఇప్పుడు అవగాహన లేదు కనుక వాళ్ళు కొంతవరకు సమయం పాటిస్తున్నారు కనుక ఆ బిల్లు సక్సెస్ అయితే, ఆ బిల్లు పాస్ అయితే చాలా దక్షిణ భారతదేశానికి చాలా మేలు జరిగేది. కానీ ఎందుకు జరగలేదు, మరి ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించింది అంటే, ఒకటి శాండ్విచ్ బిల్ అని చాలా పార్లమెంటరీ భాషలో వాళ్ళు చెప్పారు, చాలా కరెక్ట్ అని. మహిళా బిల్లు 2023లో పాస్ అయింది కదా సాయి గారు. ఇప్పుడు దానిలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో 1/3 వస్తుంది కదా. 543 వస్తుంది, రేపు 816 వస్తుంది. అక్కడ ఒక చిన్న క్లాజే పెట్టినట్టు ఆనాడు 2034 అమలు చేస్తామని అనుకుంది. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మిగతా చిక్కుముండి పెడితే ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు 1/3 అయితే మహిళలకు వస్తాయి కదా. మహిళా బిల్లును అట్లాగే డిలిమిటేషన్ 2 కలిపి పెట్టడం, డిలిమిటేషన్ మహిళా బిల్లు, సీట్ల పెంపిక, డిలిమిటేషన్ 3 బిల్లులు కలిపి పెట్టడం వల్ల వచ్చిన సమస్య. నేను పెండా బెల్లం కలిసాను. పెండా మనకు వచ్చేది, బెల్లం మనకు వచ్చేది. కానీ 2 కలిపితే మనకి వెళ్ళలేం కదా. దానికి పేడ మనకు కల్లాపి జరుపుకోవచ్చు, పేడ రకరకాల, ఆవు పేడ అయితే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. అందుకని 2 బెల్లం తినేది, అదేమో ఇంకో రకం ఉపయోగించుకునేది. 2 కలిపారు. దానివల్ల ఏమైందంటే మహిళా బిల్లు అనే పేరు మీరు తీసుకొని మహిళల భుజాల మీద తుపాకి పెట్టి ప్రతిపక్షాన్ని పేరుద్దాం అనుకున్నారు. మొట్టమొదటి 2 బిల్లులు కలపడం తప్పంటున్నారు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఎందుకు ఫెయిల్ అయింది? రెండోది ఏంటంటే, మీకు సందర్భం సమయం కాదది. అంటే సమయం సందర్భం ఎందుకు కాదంటే, 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయింది. స్పెషల్ గా సమావేశాలు పెడుతున్నప్పుడు ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడు 2 ఎన్నికలు కేవలం వారం రోజుల వ్యవధిలో ఉన్నప్పుడే, వారం కూడా లేదు, 23వ తారీఖు నాడు మనకు పశ్చిమ బెంగాల్ మొదటి విడత పోలింగ్ జరిగింది. మీరు పెట్టింది 16-17 కదా. అటువంటి అప్పుడు వారం రోజులు లోపెట్టిన ఎన్నికలు ఉన్నప్పుడు ఆ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల భుజాల మీద అంటే మహిళా బిల్లు అనేది దాన్ని పెట్టి తెచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు ప్రతిపక్షాల మీద. అది తప్పు అంటున్నారు. ఇది 2 వల్ల పోయింది. 3వ తప్పు ఏంటంటే, 3 తప్పులు. ఒకటేమో మహిళా బిల్లు కలపడం, 2వది ఎన్నికలప్పుడు పెట్టడం, 3వది ఏంటంటే ఈ మన ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి వరకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ 3వది ఏం చేశారంటే, పెద్ద పొరపాటు ఏంటంటే ఈ 50% పెంచుతాం అనే దాన్ని బిల్లులు పెట్టకపోవడం. మేము అంతకుముందు దాకా ఆ పార్లమెంట్ సమావేశం ఓటింగ్ దాకా దాన్ని సమర్థించిన, ఎప్పుడైతే బిల్లులు అది పెట్టకపోవడం వల్ల ఏమైంది అనుమానం వచ్చేసింది. తర్వాత గంట ముందు ఓటింగ్ జరుగుతున్న గంట ముందు అమిత్ షా గారు వచ్చి, మీరు అది పెట్టమంటే మీరు అంగీకరిస్తే
మీరు ఓటేస్తా అంటే పెడతా షరతు పెట్టారు, తప్పు కదా. గంటల్లో తీసుకొస్తా అన్న బిల్లును మరి అంతకుముందే ఆ బిల్లును ఎందుకు చేర్చలేదు? అన్ని రాష్ట్రాలకు 50% చొప్పున వేస్తాం, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని. ఒకవేళ బిల్లు పాస్ అయింటే రేపొద్దున మాట తప్పాలని నమ్మకం ఏముంది? అంతేందుకు మాట తప్పాలని నమ్మకం ఎందుకు లేదు అంటే, ఎందుకు ఉన్నది అంటే, మాట తప్పుతారని అనుమానం ఎందుకు ఉంది అంటే, గతంలో మీరు అదే 2014లో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు అన్నారు, మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు అన్నారు ప్రధానమంత్రి. 5, 10 2 పోయినాయి. ఆనాడు కేవలం హామీగా మిగిలిపోయింది కదా, చట్టాలు పెట్టకపోవడం వల్ల. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకపోతే ఏం జరిగిందో మనం చూసినాం కదా. అందుకని నేను కూడా అనుమానపడ్డా, అందరూ అనుమానపడ్డా. ఎందుకంటే మీరు గ్యారెంటీ కావాలని ఇస్తా, తమిళంలో ఏదైనా మాట ఉంటే చెప్పండి అది చేస్తా అని మోడీ గారు అన్నారు. అదే మాటలు బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టలేదు? చివరికి వచ్చి ఓటింగ్ కన్నా ఒక గంట ముందు వచ్చి నేను ఇప్పుడు మీకు చెప్తే ఒక గంటలో బిల్లు తయారు చేసుకొని వస్తా అంటే అది మోసమే అనిపించింది. అందుకని ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా ఏం కావాలి మరి? నేను ఆ 3 చెప్పాను కదా. డెలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే సమయం సందర్భంగా మహిళల బిల్లు అసలు అవసరం లేదు, నేను న్యాయవాదిగా చెప్తున్నాను. అది తర్వాత ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కుదేర్చుకుంటున్నాం. డిలిమిటేషన్ సమస్య కాదు, ఎందుకంటే జనాభా లెక్కలు రాకుండా డిలిమిటేషన్ చేయలేము. కనుక ఈ 3 తప్పుడు వల్ల జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం మారింది చెప్పండి పరిస్థితులు? ఆనాడు ఈనాడు సేమ్ ఉన్నాయి కదా. కాకపోతే వాళ్ళ శత్రువులు మిత్రుడయ్యారు. స్టాలిన్ ఇండి కూడా విడిపోయారు. మరి నిన్న ఓటింగ్ నాటికి కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పోటీ ఉన్నది. అట్లానే కమ్యూనిస్టులకు కాంగ్రెస్ మధ్యన కేరళలో ఎన్నికలు జరిగినాయి అంతకుముందు. అక్కడే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా ఉంది మీకు, ఎందుకంటే ఢిల్లీలో జరిగిన అనుభవాన్ని బట్టి. అయినా సరే వాళ్ళందరినీ ఏకం చేసింది కేవలం బీజేపీ తప్పుడు చర్యల వల్ల ఏకమైంది అంటున్నాడు. నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది కానీ సర్ కానీ మూడు రైతు చట్టాన్ని కానీ ఏమవుతుంది సాయి గారు, ఈ 2 జాతీయ పార్టీలు తమ తప్పుల్ని ఎదుటి వారి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్క 3 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. 3 ఒకటే అన్నట్టు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడేమో జిఎస్టీ తెస్తా అనేది బీజేపీ వ్యతిరేకించి, కానీ తెచ్చింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మన ఆధార్ కార్డు తెస్తాను, వీళ్ళు వ్యతిరేకించారు. ఆధార్ కార్డు వాళ్ళు కంపల్సరీ అయిపోయింది, నడుస్తున్నది. కంపల్సరీ కాదు, నడుస్తున్నది. 3వది 3 రైతు చట్టాలు తెస్తారని కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలు పెట్టింది సాయి గారు. వద్దంటే ఎవరు? బీజేపీ అప్పుడు. కానీ బీజేపీ తెచ్చింది వాళ్ళు వద్దన్నారు. అంటే ద్వంద్వ విధానాలు 2 జాతీయ పార్టీలు 60 ఏళ్ళు వాడు 20 ఏళ్ళు వీళ్ళు కదా, దానివల్ల దేశానికి నష్టం లేదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఉత్తర భారతీయులు కనుక రేపు పొద్దున జనాభా లెక్కలు వచ్చిన తర్వాత తేలిపోతే కదా అందరు జనాభా లెక్కలు కులంతో సహా 2025 మార్చి 1 నాటికి వస్తున్నాయి. అది జరిగినాక దక్షిణ భారతదేశానికి ఈ మాత్రం న్యాయం కూడా జరగదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ బిల్లులో న్యాయం ఉన్నది. ఒకటి చేసేదంటే 50% అన్ని రాష్ట్రాలకు పెంచుతామని, అదే ప్రకారం పార్లమెంట్ సీట్లు, అదే ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచుతామని కనుక హామీ ఇచ్చుడు కాదు, బిల్లులో పెడితే కొంత సానుకూల పరిణామాలు వస్తాయి. ఇప్పుడు తప్ప ఒకవేళ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టకపోతే 9 ప్రవేశపెట్టడం ఆహ్వానిస్తున్నాను నేను రేపు జూన్లో. లేకపోతే ఈ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదు. తప్పనిసరి మన దక్షిణ భారతదేశం ఇప్పుడు 132 సీట్లను 15 సీట్లు నష్టపోతుంది. మనకు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా వాళ్ళకు 8 సీట్లు నష్టపోతారు, 8 నుంచి 9 సీట్లు నష్టపోతారు. తూర్పు భారతదేశం నష్టపోతుంది, దక్షిణ భారతదేశం నష్టపోతుంది. ఇప్పుడు ఈ 2 పక్కనే మొత్తం మీద అయితే రామ్మోహన్ గారు డీలిమిటేషన్ వస్తే కనుక ఖచ్చితంగా ఇటు దక్షిణ భారతదేశం తీవ్ర స్థాయిలో కూడా నష్టపోతుందని చెప్పేసి మీరు అంటున్నారు. రైట్, దీనికి సంబంధించి కూడా మరి మహేష్ గారు ఏమంటారు చూద్దాం. మహేష్ గారు. రైట్, ఓకే సార్. రామ్మోహన్ గారు మీరు చెప్పండి ఒక మాట, దీనికి సంబంధించి కూడా ఇది ఒక ఎన్నికల స్టంట్గా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల వ్యూహమా, లేకపోతే ఇది ఒక బీజేపీ వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడన, అసలు ఏ విధంగా చూడాలి? లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ప్రతిఘటించే విధంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలను అనుకోకుండా ఐక్యం చేసింది సాయి గారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే నేను చెప్పిన 3 పొరపాట్ల వల్ల ఐక్యమైంది వాళ్ళు అంటున్నారు. అవును, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇండి కుటుంబం అసలు విచ్చికపోయింది. మొన్న స్టాలిన్ మాటతో మొత్తం ఇండి కుటుంబంలో కూర్చొని మేము పక్కనే కూర్చున్నాం, మాకు సీట్లు వేరే కేటాయించాను కదా. సంఖ్య అదే ఉంది కదా సాయి గారు. అదే పొరపాటు మళ్ళీ చేయొద్దు అంటున్నాను నేను. అదే పొరపాటు మళ్ళీ చేయొద్దు, ఆలస్యం కూడా చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు మనకు మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయినది కనుక దాని 29 కాక 34 మంది 29 ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎవరు వద్దన్నారు కదా. ఇప్పుడు కొడుకుని కంట అని ఒక కోడలన్నది అత్తతోని, ఎవరైనా భ్రష్టు అత్త ఉంటుందా? కొడుకుని కంట అంటూ కొడుకైనా కూతురైనా అని మా సామెత. అప్పుడు కొడుకు అన్నారు కనుక పురుషాధిక సమాజం కనుక ఇప్పుడు కొడుకైనా కూతురైనా అత్త అయితే వద్దన్నది కదా. మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తలేదు. మహిళా బిల్లును 2/3 మెజార్టీతో ఆమోదించింది కదా 2023లోనే. 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి ఆమోదించాడు. రేపు జూన్ 9కి కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అంతకుముందు 6 నెలల క్రితం కదా ఆమోదించింది. కనుక మహిళా బిల్లును దీనిలో కలపకండి అంటున్నాను.
రెండోది ఏంటంటే కేవలం దీని మనకి సీట్ల పెంపు అనే బిల్లు పాస్ చేసుకుంటే అయిపోద్ది అంటున్నాం. సీట్ల పెంపు బిల్లు ఎప్పుడు పాస్ అవుతుంది? ఇప్పుడే పాస్ అవుతుంది అంటున్నాను. ఒకవేళ సీట్ల పెంపు బిల్లులో ఉత్తరప్రదేశ్ ఏరియా మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక మనిషికి ఒక ఓటు కదా. ఉత్తరప్రదేశ్ లో 30 కోట్ల జనాభా తెలుస్తుంది రేపు ఏది మన ఎన్నికల మన జనాభా లెక్క రైతాం. 30 కోట్ల మందికి 80 నుంచి 20 ఎందుకు కావాలి? మాకు 140 కావాలి, 160 కావాలి, వాటి కొట్లాడితే అప్పుడు ఏం మాట్లాడతాం మనం. మొన్న పెద్ద పొరపాటు ఏంటంటే బీజేపీ తప్పుల వల్ల బిల్లు పాస్ కాలే కానీ ఒకవేళ ఆ తప్పు కనుక చేయకుండా కనీసం 50% పెంపు అనేది ఆల్రెడీ బిల్లులో చేర్చుంటే వాళ్ళు ఎవరు తప్పు చేసినా వాళ్ళు అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో డీలిమిటేషన్ కానివ్వండి, లేకుంటే మహిళా సాధికారికి సంబంధించినటువంటి 50% రిజర్వేషన్ అనే టైప్లో ఏదో తీసుకున్నారు కదా, దీనికి సంబంధించి కూడా రెండు ఒకేసారి అమలు చేద్దామనే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. సో విపక్షాలు దీనికి గట్టిగా ఎదుర్కొన్నారు. సో జనాలకు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నాకు ప్రధానమైనటువంటి ఒక డౌట్. మంచి ప్రశ్న. ఏమంటా అంటే తమిళనాడు మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ మహిళలకు వ్యతిరేకం వీళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగింది. వాళ్ళ రాజకీయ ప్రయత్నం పొందింది. అదే పొందారు ఖచ్చితంగా పొందాం. ఏమంటే అంటే అక్కడ స్టాలిన్ ఓడిపోయింది, ఇక్కడ మమతా పెట్టింది. అంటే రాజకీయ ప్రయోజనం కోసం పెట్టి రాజకీయ ప్రయోజనం పొందింది. కానీ ఇప్పుడు కూడా అది రాజకీయాలు చేయొద్దని అంటుంది. ఎందుకంటే సేమ్ పార్లమెంట్ సీట్లకి ఏం మారలేదు, రాజ్యసభ కూడా మారలేదు, ఏం మారలేదు. లోక్సభ అయితే మారవు. ఇప్పుడు 2029 దాకా అవే సీట్లు అవే ఉంటాయి. చనిపోతే చెప్పలేం కానీ మొత్తం మీద వాళ్ళే ఉంటారు కదా. అందుకని ఇప్పుడు నేను బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వం సూచన ఏంటంటే దయచేసి 3 కలపకండి. 3 వేరు. మహిళా రిజర్వేషన్ కరెక్ట్ 33% ఆల్రెడీ రిజర్వేషన్ కోసం బిల్ అయి చట్టం అయి కూర్చున్నది. దాని నోటిఫికేషన్ మొన్న విడుదల చేశారు. ఇంకొక రాజకీయం చెప్పలే, మర్చిపోయిన సాయి గారు. నోటిఫికేషన్ 2023 సెప్టెంబర్ లో ఆమోదించిన బిల్లుకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఈ బిల్లు ప్రవేశపెట్టే మొన్న పోయిన ఏప్రిల్ ఇచ్చారు కదా, తప్పు కదా. మరి 2 ఏళ్ళు ఏం చేసినట్టు నోటిఫికేషన్ ఇవ్వకుండా? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడైనా సరే 27 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఖచ్చితంగా ఉత్తర భారతీయులు మా ఓటు మా హక్కు కనుక మాకు ఒక ఓటుకు ఒక సీటు ఒక ఓటు ఒక విలువ ఉండాలనుకుంటే 30 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ ప్రజలకు కానీ మాకు న్యాయం జరగాలంటే మేము దక్షిణ భారతదేశం ఎందుకు న్యాయం చేయాలి, మేము ఎందుకు అన్యాయం కావాలని తిరగబడి 15-20 సీట్లు పోతాయి సార్. పోకుండా ఉండాలంటే ఎంత వీలైతే తొందరగా బిల్లు ప్రవేశపెట్టండి, వీలైతే తొందరగా ప్రతిపక్షాలు ఒప్పించుకోండి, బిల్లు పాస్ అయితే సంతోషపడతాం అందరం. రైట్. ఒక నిమిషం రామ్మోహన్ గారు. మహేష్ గారు, మీ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా నాది ఒక డౌట్ అండి. ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు? డీలిమిటేషన్ కానివ్వండి, మహిళా సంబంధించిన రిజర్వేషన్ కానివ్వండి, ఎందుకు 2 ఒకేసారి ప్లాన్ చేస్తున్నారు? విడివిడిగా పెట్టచ్చు కదా. రామ్మోహన్ గారు అన్నట్టుగా సంఖ్యాబలం అదే విపక్షాలు, మీదే గవర్నమెంట్. సో ఎందుకు 2ని విడిగా విభజించలేకపోతున్నారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల దక్షిణ భారతదేశంలో చాలా మటుకు కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అంటున్నటువంటి వాదన. సో దీని మీద మీరేమంటారు యాజ్ ఎ బీజేపీ లీడర్? సార్, ముఖ్యంగా ఇప్పుడు అనలిస్ట్ గారు మాట్లాడుతున్న డీలిమిటేషన్ తో ఎలాంటి ఇబ్బంది లేదు, నేను స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. చాలా మంది అంటే నేను సార్ సరిగా ఫాలో కాలే కానీ ఈ సోకాల్డ్ మేధావులు తర్వాత చాలా మంది మీడియాలో వచ్చేసి ఈవెన్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, పొలిటికల్ పార్టీలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే మోడీ ఏం చేసినా మంచి చేసినా వాళ్ళకి చెడు అనిపిస్తుంది. కానీ ఈ మేధావి వర్గం కూడా బయటకు వచ్చేసి డీలిమిటేషన్ వ్యతిరేకించడం చాలా బాధాకరం. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనండి. ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే అందులో ఉన్నటువంటి తప్పులు కానీ లొసగులు కూడా మాట్లాడారు. సార్ను సమర్థిస్తారు. ఒక మాట రైతు బిల్లు సమర్థిస్తున్నారు. మీరు చేసే పొరపాట్ల వల్ల జరుగుతుంది అంటున్నాను. నేను ఆవేదనతో చెప్తున్నా, మీరు సలహా ఇస్తున్నా. ఇప్పుడు ఈ బిల్లులో మీరు ఆనాటికి 50% పెంపు చేరుస్తే వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే మాలాంటి వాళ్ళందరూ తిరగబడే వాళ్ళమంటున్నా నేను అదే చెప్తున్నా. ఒక నిమిషం, నేను ఏమంటాను అదే చెప్తున్నా. చాలా మంది మిమ్మల్ని సరిగా ఫాలో కాలే మొన్నటి వరకు, కానీ అయితే చాలా మంది మేధావులు మీడియా ముఖంగా వచ్చేసి డీలిమిటేషన్ సీఎం ఇండిక్ కూటమి నరేషన్ ఏదైతుందో ఆ నరేషన్ ముందు పట్టుకొచ్చి ప్రజెంట్ చేసారు. ఇదే విషయం మీరు ఒక నిమిషం. అయితే భారతీయ జనతా పార్టీగా మాకు చిత్తశుద్ధి సార్. ఎప్పుడైతే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చట్టం చేయబడుతుందో 2023లో తీసుకొచ్చిర్రో అప్పుడే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది, డీలిమిటేషన్ తో కలిపి చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆనాడు ఈ సంతకం పెట్టినటువంటి ఎంపీలంతా, ప్రతిపక్ష పార్టీ ఎంపీలంతా కూడా పార్లమెంట్ లో ఉన్నారు కదా, వాళ్ళంతా సిగ్నేచర్ పెట్టారు కదా. ఆ తర్వాత చట్టం అయింది కదా, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పేసే కదా పట్టుకొచ్చింది. డీలిమిటేషన్ లేకుండా వాళ్ళకి ఎట్లా సీట్ ఇస్తావు అనేది ఒక పొరపాటు. దానిపైన ఒక విపులంగా చర్చ జరిగిన తర్వాతనే డీలిమిటేషన్ తర్వాతనే ఉమెన్ రిజర్వేషన్ ఇద్దామని చెప్పి పెట్టడం జరిగింది. అయితే దీనికి లింక్ చేయడం, ఇంటర్ లింక్ లాంటి ఏం లేవు సార్. చాలా క్లియర్ గా
నోటికానికి వచ్చిన బుక్కను తెలంగాణ, కర్ణాటక, అటు ఏది తమిళనాడు, కేరళకు సంబంధించిన నాయకులంతా కలిసి సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తున్నారు అనడం ఎలాంటి అతిశక్తి లేదు. ఈరోజు నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది కాబట్టి జాతీయ సమైక్యత భావంలా ఈ దేశం విడిపోవద్దు అయినప్పటికీ కొంతవరకు మనం త్యాగం చేద్దామని చెప్పేసి నార్త్ ఇండియా ప్రభుత్వం మాకు ఉన్న కారణంగా మేము కన్విన్స్ చేసుకోగలిగి 55% ఏదైతే మనం పెంచి మనం అందరికీ సమానంగా న్యాయం చేద్దాం, సీట్లు పెంచుదామని చెప్పేసి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు మహేష్ గారు ఒక నిమిషం ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కానివ్వండి తదితర అంశాలకు సంబంధించి కూడా మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన ప్రధాన కారణం ఏంటి? ఒక్క 2 నిమిషాలు కంక్లూడ్ చేసేసారు, సమయం లేదు. అయితే ముఖ్యంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చైర్మన్ గా వారు వ్యవహరించడం జరిగింది. ఎన్డీఏకు చైర్మన్ గా చంద్రబాబు నాయుడు వారి మీద ఉన్నటువంటి నమ్మకం అటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి తదితర వాళ్ళు కానివ్వండి ఎంత పెద్ద ఉద్దండులు ఉన్నారు, వారి మీద లేని నమ్మకం చంద్రబాబు నాయుడు మీద ఎందుకు నమ్మకం ఉంది? సైరం గారు నాకు ఒక నిమిషం మాట్లాడిస్తే చెప్పండి. ఎన్డీఏకు చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది, అనేక సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో మంచి సంబంధాలు గతంలో ఉండేది. ఆ సంబంధాల దృష్ట్యా అవన్నిటి దృష్ట్యా ఈయన మాట్లాడగలిగితే బాగుంటారనేది ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇటు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ స్టేట్స్ ను తిరగడంలో కావచ్చు, వాటితో మాట్లాడడం కావచ్చు, నాయకుడిని కన్విన్స్ చేయడంలో వాళ్ళకి అనుభవం ఉందనే దాంతో ఆయన కూడా మా ఎన్టీఏ కుటుంబంలో భాగస్వామి ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టడం జరిగింది. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు ఎందుకు పెట్టిరు, ఎన్డీఏ నాయకుడు ఎందుకు పెట్టలే అంటారు ఇంటెన్షన్ తోనే కదా. మా దాంట్లో ఒక సీనియర్ నాయకుడు ఆయన పెట్టడం జరిగింది, చంద్రబాబు గారు డీల్ చేస్తున్న ఇంటెన్షన్ తో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియన్ నాయకులు రాజకీయ పార్టీలు గిట్ట యాక్సెప్ట్ చేయకుండా కాంగ్రెస్ గిట్ట వేస్తే కాంగ్రెస్ ను ఇతర పార్టీలు ఇక్కడ స్థానిక ప్రజలు తిరిగి కొడతారు. వాళ్ళపైన తిరుగుబాటు మొదలైతే ఒక భయం కూడా వాళ్ళ లోపల ఉంది. డెఫినెట్లీ వాళ్ళు వినాల్సిందే, నిర్ణయం చేయాల్సిందే, డీలిమిటేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. రైట్ మహేష్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ బండారు రామ్మోహన్ గారు, ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులుగా మాట్లాడారు. యాజ్ ఎ ఎనలిస్ట్గా మీరు చెప్పండి, ఒక విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో 2 ఏళ్ళలో పూర్తయిన సందర్భంగా ఈ క్యాబినెట్ వ్యవస్థీకరణ కానివ్వండి, చంద్రబాబు నాయుడుకు ఇట్లాంటి పగ్గాల అప్పచెప్పకం కానివ్వండి, డీలిమిటేషన్ కానివ్వండి, మహిళా సాధికార బిల్లు, ఈ 4 అంశాలు కేంద్రం ఇప్పుడెందుకు తీసుకుంది? తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడే అంటారండి. నిజంగా చెప్పాలంటే అప్పుడు తీసుకోవడం తప్పు, ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే 2020 జనాభా లెక్కలు ఆల్రెడీ మొదలైనాయండి, ఇప్పుడు ఇంటి లెక్కలు మొదలైనవి. ఒకవేళ జస్ట్ ఇంకో 1 మంత్ అయితే మనకు అక్టోబర్ నుంచి అయితేనే మనకు జనాభా లెక్కలు అసలైన ఇండ్ల లెక్కలు కాదు, మనుషుల లెక్కలు మొదలైతే 27 మార్చి 1 నాటికి మొత్తం జనాభా లెక్కలు వస్తాయి, కులాలతో సహా వచ్చేస్తాయి. అప్పుడు ఇంతకుముందు మహేష్ గారు చెప్పింది పూర్తిగా ఒకటే అన్నాను, నేను అడ్వకేట్ చెప్తున్నాను. ఈ డిలిమిటేషన్ లో నాకు అనుభవంతో చెప్తున్నాను. 2001 డిలిమిటేషన్ లో 4 సార్లు ఢిల్లీకి పోయి మనకు రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసిన వాడిని నేను ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏమంటున్నానంటే ఈ 2034 చేస్తామన్న దాన్ని సవరించడానికి ఇది అవసరం లేదంటున్నాడు. మొదలు సీట్లు పెంచుదా అంటే నేను మనం భోజనం చేసేటప్పుడు డ్రెస్ సాయి గారు మొదలు పచ్చడి, తర్వాత కూర, తర్వాత చారు, తర్వాత పెరుగు పోసుకుంటాం. మొదలు పెరగని తినే ప్రయత్నం చేశారు. దానివల్ల వచ్చిన సమస్య నేను సాయి గారితో పూర్తిగా అయిపోతున్నాను. రేపు పొద్దున ఉత్తర భారతీయులు కానీ తిరుగుబాటు చేస్తే మనకు 16 నుంచి 17 సీట్లు దక్షిణ భారతదేశం నష్టపోతుంది, తూర్పు భారతదేశం నష్టపోతుంది. అది కాకుండా ఉండాలంటే బిల్లును సక్రమంగా పెట్టమంటున్నాను. ఒకవేళ నేను న్యాయవాదికి చెప్తున్నాను అదేదైతే ఉందో అది ప్రతిపాదనకే కాదంటున్నాను నేను. అంటే కేంద్ర ప్రభుత్వంలో న్యాయవాది తెలవాలా అనొచ్చు, కానీ దీన్ని రాజకీయం చేయాల్సుకున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనం పొందింది, అయిపోయింది. మీరు ఎందుకు పశ్చిమ బెంగాల్ గెలిచారు, అట్లాగే తమిళనాడు పార్టీ పోయింది, స్టాలిన్ పార్టీ పోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే 2034 బదులు 2029 చేద్దాం అనుకున్నప్పుడు ఆ బిల్లు ఇప్పుడు అవసరం లేదంటున్నాను. మహిళా బిల్లు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లకు ఇప్పుడు కూడా 2029లో ఉన్న సీట్లతో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయవచ్చు. ఎవరొద్దు అంటున్నారు మిమ్మల్ని? ఆ బిల్లులో చిన్న క్లాజా? ఇంకో మాట చెప్తున్నాను మహేష్ గారు, ఆనాడు కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్షాలు వెంటనే 2024 అమలు చేయండి, మహిళా రిజర్వేషన్ ఉన్న సీట్లలో ఇవ్వండి అని డిమాండ్ చేసింది కదా. మీరు ఎందుకు వాయిదా వేశారు అన్నాడు? సరిగ్గా డిమాండ్ ఏంటంటే అన్నాడు 6 నెలలు టైం ఉంది కదా, 2028 కదా, 29 కదా, మన 24 కదా ఎన్నికలు ఇది, 24లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం 2023లో ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీతో సహా అంతా. వాళ్ళేమో తొందర పెట్టిండ్రు, మీరేమో డిలే చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళేమో డిలే చేయమంటున్నారు, మీరు తొందర పెడుతున్నారు. అంటే ద్వంద్వ ప్రమాణాలు కాదా? అందుకనే మహిళా బిల్లు కొంచెం పక్కన పెట్టండి. 50% సీట్ల పెంపు ప్రతి రాష్ట్రానికి చెప్తాను, కుండ బదులు కూడా చెప్పండి, బిల్లులో పెట్టండి, ఫస్ట్ పాస్ చేసుకోండి. కాగా ఎట్లా డిలిమిటేషన్ ఎప్పుడైతే ఆఫ్టర్ అదే కదా 20 years సీలింగ్ ఉంది కదా, క్యాప్ ఉంది కదా, మనకు 2003లో మనం చేసిన క్యాప్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని 2027 ఎలక్షన్లు మన డిలిమిటేషన్ వచ్చినాక అప్పుడు దాన్ని ప్రయత్నం చేయడం అంటున్నాను. ఇప్పుడు ఆ 3 చేస్తే 2 పిల్లలు కలిపినట్టే మళ్ళీ ఓడిపోతారు అంటున్నాను.
రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మహేష్ గారు మీరు చివరిగా చెప్పండి, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానివ్వండి ఇతర విపక్షాల పార్టీలకు ఒక గట్టి హెచ్చరికనా, లేకుంటే మీరు గట్టిగా ఏదైనా ప్లాన్ చేస్తారా దీనికి సంబంధించి రాబోయే 2029కి సంబంధించినటువంటి ఎన్నికలకు? సార్ మేము ఒకవేళ ఈ డీలిమిటేషన్ జనాభా ఆధారంగానే సార్ డీలిమిటేషన్ జనాభా ఆధారంగానే పెంచాలనుకుంటే ఉత్తర భారతదేశంలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి, మేము అంటే సీట్లు పెంచేటోళ్ళము. కానీ అట్లా కాదు, మాకు దేశం సమైక్యతగా ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సమాన వాల్యూ ఉండాలని చెప్పేసి జనాభా ఆధారంగా దాన్ని 1971 ఒక ఆధార్ దాన్ని తీసుకొని 55% పెంచుతూ అందరికీ సమన్యాయం చేయడానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ. దీంట్లో రాజకీయాలు ఏం లేవు, భేషజాలు ఏం లేవు, సమన్యాయం ఉండాలనే ఒక దాంతోనే ఈరోజు డీలిమిటేషన్ ను మొన్న తీసుకొస్తే దాన్ని కాల్తో దానినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ఈ పార్టీలన్నీ కూడా డెఫినెట్లీ ప్రజలు కూడా పాటని చెప్తారు. దెర్ ఇస్ నో డౌట్ 100% బీజేపీ మేము పీపుల్ వెల్ఫేర్ కోసం ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో అందరికి సమాన హక్కులు సమాన బాధ్యతలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఈ రోజు ఉత్తరప్రదేశ్ జనాభా బీజేపీ వచ్చిన తర్వాత పెరగలేదు సార్, ఉత్తరప్రదేశ్ జనాభా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా పెరిగింది కదా. అంటే నేనేమంటున్నా మొత్తం మీద ప్రజల మహేష్ గారు మొత్తం మీద ప్రజల అభిప్రాయం ఒకటేనండి. ఒక ప్రజలు కానివ్వండి, ఇటు ఎవరైనా ఏ నాయకులైనా కానివ్వండి, ఏ ప్రతిపక్షమైనా ఏ నాయకుడైనప్పటికీ ఒక విషయం ఏంటంటే జనాభా ప్రాతిపదికనే ఈ యొక్క డీలిమిటేషన్ జరగాలి. ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ఎన్నికల స్టంట్గా మారకూడదు. ఇంకో విషయం ఏంటంటే మొత్తం మీద జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటేనే మాత్రం ఈ యొక్క మహిళా సాధికారత బిల్లు కానివ్వండి, డీలిమిటేషన్ కానివ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ బిల్లు ఇటు మహిళా సాధికారత బిల్లు కూడా వేరువేరుగా జరగాలని చెప్పేసి ప్రధానంగా అంటున్నటువంటి మాట. ఏమంటారు రామ్మోహన్ గారు, నిజమే కదా? ఏమంటే పార్లమెంట్ ఎన్నికైనటువంటి ఆల్ ఎంపీస్ కలిస్తే కదా సార్ సంతకం పెట్టింది ఆనాడు. సంతకం పెట్టొద్దు కదా మరి ఆ రోజు చట్టం చేసినప్పుడు చూద్దాం దీనికి సంబంధించి కూడా బీజేపీ ఎట్లా ఎలా చేస్తుంది ఏందనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. సో మొత్తం మీద డీలిమిటేషన్ సంబంధించి కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీనిపైన కూడా ఇటు విపక్షాలకు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మరి చూద్దాం దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎలాంటి న్యాయం జరుగుతుంది, అలాగే ఉత్తర దేశానికి సంబంధించి కూడా ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే అంశం కూడా సర్వత్రా చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.